ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. తండ్రి కుమార పరిశుద్ధ త్రియకి దీవెనలు మీకు, మీ పిల్లలకి, కుటుంబాలకి ఎల్లవేళలా ఉండనుగాక. మీరు సంతోషంతో ఆనందంతో ఎగిరి గంతులు వేయుదురుగాక. మీ మీద ఉన్నటువంటి శరీర రుగ్మతలన్నీ కూడా కాలిపోవునుగాక. మెసేజ్ వింటుండగానే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ ఇంట్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. గొప్ప వెలుగు ప్రసన్నత ప్రకాశించునుగాక యేసు నామములో. చిక్కులు చికాకులన్నీ కూడా విడుదలైపోవునుగాక. యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రండి ప్రియులారా, యేసన్న గారి పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. రండి ప్రియులారా, దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు, నా అనుభవాల నుంచి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, జీవిస్తున్నటువంటి జీవితం గొప్ప విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. ఎందుకనంటే మనం పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాం కనుక, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం పెట్టి మనల్ని సృష్టించుకున్నాడు కనుక శ్రేష్టమైనటువంటి జీవితం అని మనం పిలువబడుతున్నాం. అయితే మధ్యలో అపవాది, లేదంటే సాతానుగాడు, లేదంటే అబద్ధికుడు, లేదంటే మోసగాడు అన్నటువంటి వాడు వచ్చి మన జీవితానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ దొంగిలించేశాడు. ఎవరు కాదు కానీ పైనుండి పొరపాటు చేసి, తప్పు చేసి, మోసం చేసి, దోషం చేసి, సాక్షాత్తు సృష్టికర్త దగ్గరే వాళ్ళు కొంచెం రాంగ్గా ప్రవర్తించి పైనుండి తొయ్యబడ్డారు. వారికి నరకం అన్నది అగ్నిగుండం స్థాపించబడింది. ఆ నరకంలోకి వెళ్ళిపోవటానికని వాళ్ళు కొంచెం టైం గడువు అడిగారు, సమయం అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళ గడువుని వాళ్ళు నిలబెట్టుకొని ఈలోగా మనిషిని సృష్టించినటువంటి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా సృష్టించుకున్నటువంటి మరి అవ దగ్గరికి అవి వచ్చాయి. మొత్తం అన్నీ కూడా దొంగిలించేసాయి. ఇప్పుడు వాటి చేతుల్లో బంధింపచేసేసాయి. మనకున్న జ్ఞానము, శక్తి, బలము, ఆరోగ్యము, ఆయుష్, ఆనందము, సంతోషము, సమాధానం అన్నీ కూడా వాటి చేతిలో తీసేసుకున్నాయి. ఆయన చెప్పింది ఒకటి, ఈ అవ చేసింది ఒకటి ఆమె ద్వారా. అందుకనే మనం త్రోవతో పడిపోయాం. మరలా ఆయనే శరీరాన్ని షర్ట్ తొడుక్కున్నట్టు శరీరాన్ని తొడుక్కొని వచ్చి భూమి మీద మనలందరినీ కూడా చెడిపోయి పడిపోయినటువంటి వారిని లేవనెత్తి మనకు బదులుగా మనం అనుభవించిన శిక్ష ఆయన అనుభవించేసి, మనం కట్టాల్సిన పెనాల్టీ ఆయన కట్టేసి, కోర్టులో ఉన్నటువంటి జడ్జి ఉంటాడు కదా, జడ్జికి అవతల ముద్దాయికి మధ్యలో ఉన్నటువంటి న్యాయవాదిగా ఆయన మన పక్షాన న్యాయం తీర్చి మరలా మనకి ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ కూడా మన చేతిలో పెట్టేశాడు యాజ్ ఇట్ ఈజ్ గాను. అందుకే ఇప్పుడు మన చేతిలోకి అధికారాలు వచ్చాయి, ఆధిపత్యాలు వచ్చాయి, ఆనందాలు వచ్చాయి, సంతోషాలు వచ్చాయి, ఆరోగ్యాలు వచ్చాయి, ఆయుష్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇంకా మనిషి ఇంకా దిగులుగానే అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సత్యం తెలుసుకోలేక ఇంకా వాటి చేతిలో బంధింపడినటువంటి వారు, ఇంకా ఆత్మీయనేత్రాలు తెరవలేకుండా ఉన్నటువంటి వారు సమయాన్ని హెచ్చిస్తున్నారు, ధనాన్ని హెచ్చిస్తున్నారు, శ్రమను హెచ్చించుకుంటున్నారు, అనవసరంగా ముందుకు వెళ్ళిపోతున్నారు, బూడిద పాలు చేసుకుంటున్నారు, కష్టపడి సంపాదించేది అనుభవించలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈయన అందుకే వచ్చాడు, నిన్ను నన్ను సెటిల్ చేయడానికని. ఆ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు నేను తెలుసుకుంటామో అప్పుడు సరైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాం. శ్రేష్టమైనటువంటి ఈ జీవితాన్ని అనుభవించిన తర్వాత ఈ శరీరానికి, ఈ మట్టికి, ఈ నేలకి టైం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే శరీరం మంది కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఇప్పుడు కూడా చావదు, ఎందుకంటే పరమాత్ముడి దగ్గరికి వచ్చింది కాబట్టి.
పరమాత్మ యొక్క జీవం అంటే ఆయనలో నుండి వచ్చింది కాబట్టి ఎప్పుడు జీవిస్తూనే ఉంటాయి. అయితే వీడి ఐడియా ఏంటంటే మనం ఎలాగా ఆయన కొట్టలేము, ఆయన మీద తిరగబడలేము, మన శక్తి చాలదు. అందుకని ఆయన స్వరూపులైనటువంటి వీళ్ళ మీద మనం వసూలు చేసుకొని నరకాన్ని తీసిపోవచ్చు అని ఐడియా. అందుకని ఆశ చూపించి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించేసి మత్తు అనేటువంటి మత్తు మంది ఇచ్చేసి ఇంజక్షన్లు వేసేసి వాడి వైపు కంప్లీట్గా మక్కువ చూపించుకుంటాడు. టర్న్ చేసుకొని బ్రతుకులతో ఆటాడుకుంటున్నాడు. ఎంతో డబ్బు వస్తుంది, అనిపించలేదు. ఎంతో తిండి ఉంటుంది, తినలేరు. ఎంతో మంచి బంగారపు మంచాలు ఉంటాయి, నిద్రపోలేరు. మంచి బట్టలు ఉంటాయి, వేసుకోలేరు. వేసుకున్న తృప్తి ఉండదు. అలాంటి పరిస్థితిలో తీసుకెళ్ళిపోయినట్టు పరిస్థితి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మహోన్నతుడు, మహిమాన్వితుడు, చక్కనైన దేవుడు, చిరునవ్వులు చిందింపు చేసే దేవుడు, ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు, ఆయుష్ను పొడిగించే దేవుడు, వర్ణం లేనట్టుగా ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. ఆయన గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు. నువ్వు ఆవగించేంత నమ్మకం పెట్టుకుంటే చాలు, అన్నిటికీ కూడా నీ చేతుల్లో గొప్ప విజయం, గొప్ప విడుదల, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. ప్రియులారా, ఈయనంటే మరి మన మాటలతో వర్ణించలేము. నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నిజంగా ఈ రోజున నేను ఎక్కడో ఉండవలసినటువంటి వాడిని, ఏ నరకంలోనో వెళ్ళిపోవలసినటువంటి వాడిని, నా స్నేహితుడి కంటే నేను ఎక్కువ కాదు కానీ వాడు వెళ్ళిపోయాడు. నన్ను దేవుడు ఉంచాడు. లేకపోతే ఇద్దరం కూడా ఒకే భక్తి చేసేవాళ్ళవి. మేము తిరగని యాత్రలు లేవు, వేయని బట్టలు లేవు, పెట్టని బొట్టులు లేవు, చేయని భక్తి లేదు, మొక్కని మొక్కులు లేవు. అలాంటి భక్తి. అయితే ఇదేనా వాడికంటే నేను ఎక్కువ కాదు కానీ కేవలం నా తండ్రి ప్రేమ చేత, నా తండ్రి కనికరం చేత మాత్రమే నేను ఈ భూమి మీద ఉన్నాను. ఈ రోజున నాలాంటి వారికి, ఎంతోమందికి దాహాన్ని తీర్చడానికి ఒక ట్యాంకులాగా, వాటర్ ట్యాంకులాగా నన్ను ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఒక సాధారణంగా, ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉపవాసం ఉంచి అనేక మంది కొరకు ప్రార్థనలు చేయిస్తూ, ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మంగళవారం ఈరోజు ముందుగుండా 12 వీడియోలు చేసేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఆత్మదేవుని యొక్క నడిపింపు ఇది. ఆయన మీతోనే మాట్లాడుతున్నాడు. నేనైతే నా మాటలు మీకు అర్థం కావు, మీకు బుర్రలోకి ఎక్కవు కూడాను. అవి మీ కార్యాలు జరిగించవు. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నన్ను ఒక సాధనంగా, నా నోటిని బోరగా చేసుకుని వాడుకున్నాడు. ప్రియులారా, మీరెందుకు నాలాగా టైము పక్కన పడేసి, అంటే వేస్ట్ చేసుకోకుండా మీ మతులు ఎందుకు మార్చుకోకూడదు? మీ స్థితిగతులు ఎందుకు మారకూడదు? నా స్థానంలోకి మీరు ఎందుకు రాకూడదు? మీ ఆలోచన విధానాన్ని ఎందుకు మార్చుకోకూడదు? చీకట్లో నుంచి విడుదల పొందుకొని వెలుగులోకి ఎందుకు రాకూడదు? ప్రియులారా, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ఎందుకు రాకూడదు? అశాంతి నుంచి శాంతిలోనికి, సమాధానంలోనికి ఎందుకు రాకూడదు? ఇదేం తప్పు కాదు కదా. ఎక్కడ మనిషికి స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటే అక్కడికి వెళ్తాడు. తప్పే ఉంది. అపవాదిగాడు మన హిందూ మతం, మన హిందూ దేశం, మేము చూస్తూ ఊరుకోలేము, ఇది అదే. ఓకే, పాపం అందరూ మంచివాళ్ళే, మనుషులందరూ మంచివాళ్ళే, సహోదరులు సహోదరులు. కాకపోతే వారి లోపల వెళ్ళి వారి యొక్క మనసుల మీద పనిచేసి వారిని రెచ్చగొట్టేసి వివాదాలు, విరోధాలు, మనస్పర్ధలు కలిగించి రేపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సత్యం. ఇది ముమ్మాటికి సత్యం. 100కి 200% కరెక్ట్. ఈ దారి మత్స్యోద్భవ మత, మతి నుండి పుట్టిందే మతం. జన్మనే జాయితే సోదర వేద పాఠంతో ప్రహ బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవడైతే వేద పాఠాలను అభ్యసించి బ్రహ్మజ్ఞానాన్ని పొందుకొని ఇతరుల కొరకు ఉపయోగపడతాడో వాడే నిజమైనటువంటి బ్రాహ్మణుడు అని మన వేదాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అడగండి, అయ్యా యేసయ్యా, మిమ్మల్ని ఎప్పుడు మేము చూడలేదు. ఆ ఎస్ఎస్ రావు బ్రదర్ని లేక సహోదరిని ఎలాగైతే నువ్వు సంధించావో, ఎలాగైతే నువ్వు సంప్రదించావో, ఎలాగైతే నువ్వు దర్శించావో, ఎలాగైతే నువ్వు ఆకర్షించావో, ఎలాగైతే నువ్వు ఆదరించావో, ఎలాగైతే నువ్వు ఆశీర్వదించావో అట్టి విధంగా మాకు చెయ్యవా ప్లీజ్? నువ్వు ఉన్నట్లయితే ప్లీజ్ అని ఒకసారి మీరు ఎందుకు అడగకూడదు?
ఎందుకు మీరు ఆశీర్వాదాలు పొందుకోకూడదు? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎందుకు శాంతి సమాధానంతో ఉండకూడదు? ఎందుకు ఆనందాన్ని పొందుకోకూడదు? ఎందుకు నరకం నుండి తప్పించబడకూడదు? ఎందుకు యుగ యుగాలు జీవించేటువంటి ఆ మోక్ష రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఎందుకు చేరుకోకూడదు? నేను చేసిన పుణ్యం ఏంటి? మీరు చేసిన పాపం ఏంటి? ఈ సమయం అడగండి. అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు కదా. అడగండి, అడగండి. ఆయన మిమ్మల్ని దర్శించను గాక, మీ హృదయాలు తెరిపించను గాక, మీ మనోనేత్రాలు వెలిగించను గాక, దివ్యమైనటువంటి దీవెనలు మీకు, మీ పిల్లలకు అనుగ్రహించిన గాక, అపోదేసినటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి కట్లని కూడా తెగిపోను గాక, బంధకాలు విడిపోవును గాక, ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి ప్రతి కర్స్ కూడా తెగ్గొట్టబడిన గాక, విరగ్గొట్టబడిన గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా వలె మీరు కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లుదురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయం నేల మీద నాటించేసి ఆయన నీరు పసి పడిగట్టి ఫలిపించేది గాక యేసు నామములో ఆమేన్. ప్రియులారా, ఈ దినాన మరి దేవుడు శోధన అన్నటువంటి విషయం గురించి మీతో మాట్లాడబోతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. సాధారణంగా మనుషులకు కలిగినటువంటి శోధన తప్ప మరి ఇంకేది కూడా మీకు కలగలేదు. ఒకవేళ కలిగినా సరే దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో, దాన్ని ఏ విధంగా విడిపించుకోవాలో, దాన్ని ఏ విధంగా విడుదల చేసుకోవాలో ఆ యొక్క సామర్థ్యం కూడా, ఆ జ్ఞానం కూడా, ఆ ఉపాయం కూడా ఆయన ఇస్తానంటున్నాడు. ప్రియులారా, ఈ శోధనలో రకాలు ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి. శోధన అంటే ఏంటి? శ్రమే కదా. అది శారీరక శ్రమ అవ్వచ్చు, మానసిక శ్రమ అవ్వచ్చు, లేదంటే ఆర్థికమైనటువంటి ఇబ్బంది అవ్వచ్చు, లేదంటే ఆత్మీయపరమైనది అవ్వచ్చు. ఓకే, దేవుని స్తోత్రం కలండి గాక, హల్లెలూయా. అయితే ఇందులో అపవాది చేత రావచ్చు, దేవుని చేత రావచ్చు, పరిస్థితులు బట్టి వాతావరణం చేత కూడా రావచ్చు. దేవుని స్తోత్రం కలండి గాక. మనం చేసినటువంటి పొరపాట్లు కోరుండి మనకు తెలుసుండి కూడా మనం చేస్తుంటాం, వాటి వల్ల కూడా రావచ్చు. అయితే దేవుడు ఏంటంటే, ఒకటోది ప్రేమ చేత కొన్ని ఇస్తాడు, ఎలా చేస్తాడు. కుమారుని గద్దింపనటువంటి తండ్రి ఎవరైనా ఉన్నారా? ప్రేమ ఎవరి మీద ఉంటుందో వాళ్ళని గద్దిస్తాడు. తండ్రి ఇష్టం అది. 1, 2, 3 సార్లు మాటలతో చెప్తాడు, వినకపోతే బెత్తం పట్టుకుంటాడు. సామవేద దండోపాయం అనేటట్టు అట్టి విధంగా వెంటనే ఆయన చేస్తాడు. అయినప్పటికీ శోధకుడి ద్వారా వచ్చింది అనుకో, అంటే అపవాది గారు, వాడైనా సరే దేవుని యొక్క పర్మిషన్ తీసుకొనే చెయ్యాలి. ఎందుకని అంటే స్వయంకృత అపరాధం. ప్రభు వాడు చేశాడు కాబట్టి నేను మూవ్ అవుతున్నాను. వాడు నన్ను ఎలా చేశాడు, వాడు నాకు పర్మిషన్ ఇచ్చాడు, అందుకే నేను ఎలా అవుతున్నాను అని చెప్పేసి అని అంటాడు. ప్రభు అప్పుడు ఏం చేయలేదు. సరే అని చెప్పేసి మరి 1, 2, 3 సార్లు వార్నింగ్ ఇస్తే, అలాగాగు నా కుమారుడు రెక్టిఫై చేసుకుంటాడు, అలాగాగు నా కుమార్తె తను తెలుసుకుంటుంది, ఆగు నువ్వు అప్పుడు ఎంటర్ అయిపోక అన్నాడు. ఒక్కవేళ 2, 3 సార్లు చేసిన తర్వాత ఊరుకున్న తర్వాత కూడా ఓర్పుని సహింపగలిగినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే వెంటనే ఎలా చేసేస్తాడు. అప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు బంతట ఆడుకుంటాడు. ఆ 2వ శోధన. 3వ శోధన ఏంటంటే పరిస్థితి, అంటే వాతావరణ పరిస్థితులు, తిండి వల్ల కానీ, నీళ్ళ వల్ల కానీ, గాలి వల్ల కానీ, దేనివల్ల రావచ్చు. కాబట్టి అది ఏదేమైనా సరే చుట్టూ తిరిగి వచ్చేది కేర్ ఆఫ్ అడ్రస్ మనకి సేవ్ చేసేది ఎవరైనా అంటే ఆయనే. నీలో ఉన్నాడు ఆయన, నీతోనే ఉన్నాడు ఆయన. ఆయన మనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకెవరు? ఏ మనుషుల వల్ల సహాయం వ్యర్థం. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యమే చెబుతుంది. ఇంకెవరి దగ్గర పరిగెడతాం? ఎవరి దగ్గర పరిగెట్టినా లాభం లేదు. చుట్టూ తిరిగి కేర్ ఆఫ్ అడ్రస్ మన దిక్కెవడంటే ఆయనే. దేవుని స్తోత్రం కనుక. అయినప్పటికీ ఆయన విడిపించుకోగలిగినటువంటి, దాన్ని తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యం మీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కనుక, హల్లెలూయా.
దాని దేవుడు ఏంటంటే నలుప్రక్కల కూడా చదరంగంగా ఉంటాడు ఆయన. వేయగలడు, తీయగలడు, కొట్టగలడు, కట్టగలడు, పెట్టగలడు, తిట్టగలడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి రండి ఇంకొక వాక్యం చదువుకున్నారండి. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడినటువంటి వారికి సహాయకుడై ఉన్నాడు. ఎందుకని అంటే ఆ శోధన ఎలాంటిదో ఆయన వచ్చి అనిపించాడు. కాబట్టి ఆయనకి నచ్చినటువంటి శ్రమ అయితే ఆయన వెంట కనికరించేస్తాడు. ప్రభువా అని అంటే అయ్యో నా పిల్లడు యథార్థంగా ఏంట్రా అని చెప్పేసి గద్దించి వెంటనే ఒకవేళ పిల్లోడు రిపెంటెన్స్ అయ్యి దేవా ఏంటి పరిస్థితి, దయతో నన్ను క్షమించి ప్రభువా అని చెప్పేసి అన్నాడు అనుకో, వెంటనే విరిగిడైపోద్ది. మార్కు సువార్త 2వ అధ్యాయంలోని ఆ పక్షవాయు కలిగినటువంటి అతను నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక నీ పరుపును వెతుకొని పో అని అంటాడు. అంటే ప్రతిదానికి కూడా ఏదైనా సరే వ్యాధి అయినా బాధ అయినా శోధన అయినా ఏదైనా సరే దోషం, నేరం, తప్పు, మోసం వీటి వల్ల పాపం వల్లనే వస్తుంది. పాపం వల్లే కదా దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను అందరూ పాపం చేస్తున్నారు. వాటి వల్ల దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందుకోలేకపోతున్నాడని చెప్పి ఆయన మనకి ఇడిచిపెట్టేశాడు. కాకపోతే ఏంటంటే మనం ఈ లోకంలో ఉంటాం. ఈ 4 మాటలు చెవుల్లో పడతాయి, నలుగురు కూడా కళ్ళల్లో పడతారు. ఓకే, మరి నలుగురిని కూడా మన నోరు ఆడిపోసుకుంటుంది. మరి అప్పుడు ఏమవుద్ది? తలంపులోకి వెళ్ళిపోతాయి రేడిపోయిన దిక్కుమాలే ఆలోచనలు నేను ఏమవుద్ది? అప్పుడు పొల్యూట్ అయిపోద్ది. అప్పుడు అపవాది గడికి చోటిచ్చేస్తాం. కాబట్టి అయినప్పుడు కూడాను శోధించబడినటువంటి వారికి అయితే అలాంటి వాటికి ఏంటంటే అది స్వయంకృత అపరాధాలు. అపవాది గడి చూసుకుంది, అపవాది గడి చేసాం. అప్పుడు బుద్ధి వచ్చినంత వరకు ఎప్పుడైతే స్ట్రైట్గా వచ్చేసావో, ఎప్పుడైతే నేను తప్పు నువ్వు తెలుసుకున్నావో, నా తండ్రి అని చెప్పేసి చిన్న కొడుకు చూడు పరిగెత్తుకొని వచ్చాడు. తండ్రి నీ పనివారిలో నాకు పనివాడిగా నన్ను పెట్టుకోవా అనుకున్నా మనసులో అనుకుని వచ్చాడు. వాడు తప్పు తెలుసుకున్నాడు, రిపెండెన్స్ పొందుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు, మనసులో పశ్చాత్తాపం పడ్డాడు. వెంటనే వాడు అందలం ఎక్కిపోయాడు, అంటే సింహాసనం ఎక్కిపోయాడు. దేవుని స్తోత్రం గారు. అది దేవునిలో ఉన్నటువంటి గ్రేట్నెస్. అది మన దేవుని గొప్పతనం. హల్లెలూయా. కనికరవంతుడు, ప్రేమమయుడు. ఆయన కనికరానికి హద్దులు లేవు, ప్రేమకు హద్దులు లేవు. అలాంటి దేవుడిని తండ్రిగా కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. ప్రొద్దుటి నుంచి నేను నీళ్ళు కూడా తీసుకోలేదు ఒక చుక్క, అయినప్పటికీ కూడా దేవుడు ఎంత స్టామినా ఇచ్చాడు చూడండి, ఎంత శక్తి ఇచ్చాడు చూడండి. ఆయనకి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. 3 రోజులు వాటర్ లేకుండా వండగలను, ఒక్కటి నీళ్ళు చుక్క కూడా తాగకుండా ఉపవాసంలో. ఎందుకు? నా తండ్రి ఎనర్జెటిక్ హీరో. 8:26లో మళ్ళీ మన తండ్రే యేసుప్రభు చెప్పన సఖ్యము కానటువంటి మూలుగలతో మన పక్షమున మొరపెడుతున్నాడు తండ్రికి. దేవుని స్తోత్రం కలండి కాక. కట్టువాడాయనే కొట్టువాడాయనే ఇంతకన్నాడు కదా, అలాగన్నట్టు గాయం రేపువాడాయనే మరలా గాయం మానుపువాడు కూడా ఆయనే. అన్ని విషయాలు కూడా ఆయన మెండైనటువంటి దీవెనలు కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనతో ఇంకేం లేదు, సత్సంబంధం కలిగి ఉంటే చాలు, మొత్తం అన్నీ కూడా పారిపోతాయి. అదే సొల్యూషన్, అదే సూత్రం. హల్లెలూయా. ఆమేన్. అలాగే 7:25 హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన తన ద్వారా వచ్చినటువంటి వారికి, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి సంపూర్ణంగా రక్షింపబడడానికి, సంపూర్ణంగా స్వేచ్ఛ స్వతంత్రుడిగా ఉండడానికి, సంపూర్ణంగా సంరక్షకుడిగా ఉండడానికి ఆయన మద్దతుదారుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు. మనుషుల పక్షాన వ్యాజ్యమాడి విజయాన్ని ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పటికీ ఈ దేవుడు గొప్ప కనికరవంతుడు. దేవుడే 3 పాత్రలు వహిస్తున్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పాత్రలు. ఆమేన్. అదేవిధంగా పేతురు 2:9-10 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఏమంటాడంటే భక్తులను రక్షించడానికి, భక్తులను సేవ్ చేయడానికి, అంటే ఆదుకోవడానికి, భద్రపరచడానికి ఆయన సమర్థుడంట. అయితే దుర్నీతిలో ఉన్నటువంటి వారిని, అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని, అంటే తెలిసినా సరే తప్పు చేసినటువంటి వారికి మాత్రం శిక్ష విధించడానికి కూడా సామర్థ్యం. అంటే ప్లస్ అయి ఉన్నాడు, మైనస్ అయి ఉన్నాడు, నెగిటివ్గా పనిచేస్తున్నాడు, పాజిటివ్గా కూడా పనిచేస్తున్నాడు, మంచిగా ఉంటున్నాడు, మంచి వాళ్ళకి మంచిగా ఉంటున్నాడు, చెడ్డవారికి చెడ్డగా ఉంటున్నాడు. అంతే కదా. ఇందామంటే అందమ్మా,
ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. దూరాలు ఏమీ పెరిగిపోవు. ఎప్పుడైతే మనం చేయి పట్టుకుని నడుస్తున్నామో ఏ వ్యాధి కానీ, రోగం కానీ, జబ్బులు కానీ, జ్వరాలు కానీ ఏమి, ఎందుకంటే తండ్రితో మనం కనెక్ట్ అయి ఉంటున్నాం. అందుకనే ఆయన యొక్క కోపం ఒక నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ మాత్రం యుగ యుగాలు కూడా ఉంటుంది, సదాకాలం ఉంటుందంట. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప ప్రేమ చూడండి. దేవుని స్తోత్రం. కానీ కనుక శోధన వచ్చిందని చెప్పేసి ఎప్పుడు భయపడకండి. అది పిల్లలు లేని శోధన అవ్వచ్చు, పెళ్లి కానిటువంటి శోధన అవ్వచ్చు, ఉద్యోగం లేనటువంటి శోధన అవ్వచ్చు, రోగంతో కూడుకున్న శోధన అవ్వచ్చు, అప్పులు ఊబుల్లో దిగిపోయినటువంటి శోధన అవ్వచ్చు. ఏదైనప్పుడు కూడా తండ్రి నువ్వు ఉన్నావు, ఒకవేళ నా పొరపాట్లు ఏమైనా ఉన్నట్లు దయతో క్షమించు, నన్ను ఆదుకో, నన్ను పైకి లేవనెత్తు, నీకు సాక్షిగా జీవిస్తానని చెప్పేసి ఎప్పుడైతే నీ మనసు ఆనుకుంటుందో నీ జీవితంలో యూ విల్ సీ miracles, signs and wonders in your life in the mighty name of Jesus. Amen. కాబట్టి ఆ పశ్చాత్తాప హృదయం మనకు కావాలి, తప్పు తెలుసుకునే హృదయం మనకు కావాలి. వెంటనే విడుదల అయిపోతాం శోధన నుంచి. ఒక శోధన వచ్చిందని అంటే ఒక 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 ఆశీర్వాదం దాగి ఉంది. ఖచ్చితంగా ఒక స్టెప్ నుంచి మరో స్టెప్లోకి ఎదగడానికి నీకు అవకాశం. ఒక పరీక్ష పాస్ అయ్యేవలసి అంటే ప్రమోషన్ నీకు రెడీగా ఉందని అర్థం. అక్కడ నీకు కష్టం లేకుండా ఎలా ప్రమోషన్ వచ్చేస్తా? టెస్ట్ లేకుండా ప్రమోషన్ వస్తుందా? టెస్ట్ లేకుండా పరీక్ష మరొక తరగతికి వెళ్ళగలవా? అందుకనే టెస్టులు వస్తాయి. ఇప్పుడు మొగుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు రావాలి. గొడవలు ఉండేటప్పుడు ప్రేమ పెరుగుతుంటుంది. ఎల్లప్పుడు కూడా ఓహో ఆహా ఓహో ఆహా అని అంటే ఒక్కసారిగా టపాల్మని పెరుగు. అధికం అనర్థం. టూ మచ్ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి వస్తుంటాయి దేవుల్లో బలపరచబడ్డానికి, దేవుల్లో ఎదగటానికి, లోతుల్లోకి దిగటానికి, అనేక మందిని బలపరచబడ్డానికి, మనల్ని అనేక మందికి సాక్షార్థం ఉంచడానికి వస్తుంటే ఆయన పెడుతుంటాడు. దేవుని స్తోత్రం. దీని గురించి మనం పెద్ద కృంగిపోవసరం లేదు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో కుమారుడా, ధైర్యం తెచ్చుకో కుమార్తె. యేసు నామములో వర్ధిల్లుదుగాక. ఆమెన్, ఆమెన్. మనసు మార్చుకో. యేసయ్య ఈ మాటలు అయినటువంటి విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగాక అన్నదని యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి యథాప్రకారంగాను మరి 3 నెలలు నేను దూరంగా ఉన్నాను. కాబట్టి ఫోన్స్కి, మనుషులకి, అందరికీ కూడా నేను దూరంగా ఉన్నాను. ప్రభుతో ప్రార్థనలో ఏకీవించుకుంటూ ఉన్నాను. ప్రభుతో ప్రార్థన, ప్రభుతో మాట మంచి, ప్రభుతో ఆరాధన, ప్రభుతో మరి ఆశీర్వాదాలు, వాక్యం. ఓకే. కాబట్టి దయచేసి ఫోన్లు చేయకండి. మీరు ఎవరు ఫోన్లు చేసినా నా దగ్గర ఫోన్ లేదు. ప్రియులారా, ఉండదు కూడా. దేవుని స్తోత్రం గారిని కాక. అలాగే ఎస్ఎస్ గారి యొక్క సాక్ష్యం మనందరికీ ఆదర్శం అన్నటువంటిది అనేక మందికి మీరు పంపించండి. ఓకే. నా వీడియోలు కూడా చూస్తున్నాను. బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ యూట్యూబ్లో వస్తాను. VZM అని కొట్టండి. బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ VZM అని కొడితే వచ్చేస్తాను. సుకుమార్ మా అబ్బాయిది అయితే సుకుమార్ మ్యూజిక్ అని కొట్టినా చాలు. సుకుమార్ క్రిస్టియన్ సాంగ్స్ అని యూట్యూబ్లో టైప్ చేసినా చాలు. ఓకే. దేవుని స్తోత్రం కరుణ గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. అయితే మరి అమ్మాయి వాళ్ళ ఫాదరు, మదర్ అండి. అయితే మన దగ్గరికి రావడం జరిగింది జాబ్ విషయంలో పాప కోసం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెప్టెంబర్ నెలలో వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దేవుడు ఏంటంటే ఆ నెక్స్ట్ వీకే ఆమెకి కాల్ లెటర్ రావడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, అందులో సెలెక్ట్ అవ్వడం, ఈ గొప్ప కార్యం జరిగించాడు. వారి మాటలను మనం విందామండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దమయంతి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మే 26న నేను బ్రదర్ దగ్గరికి వచ్చాను పాప గురించి ప్రేయర్ చేయించుకోవడానికి, జాబ్ గురించి, బ్యాంక్ జాబ్ గురించి. నెక్స్ట్ మంత్ జూన్ 5న పాపకి లిస్ట్లో నేమ్ వచ్చింది. అంటే అది పాస్ అయింది ఎగ్జామ్ అని వచ్చింది. 1 వీక్లోనే వచ్చింది పాపకి. చాలా సంతోషం పడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప నమ్మలేదు అంత బేగా దేవుడు కార్యం చేయించారని. సో మేము చాలా కృతజ్ఞత చెల్లిస్తున్నాం బ్రదర్కి కూడా. దీన్ని బట్టి మళ్ళీ మా కాల్ ఏంటొచ్చిందంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి బాంబే అని. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. మేము నమ్ముతున్నాము ఆ జాబ్ మాకు మా పాపకి దేవుడు ఇచ్చేసారు. అదే కాదు, నా MBA సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు 20 days పడుతుంది సర్టిఫికేట్స్ రావడానికి అన్నారు. నేను అది నమ్మలేదు, కానీ దేవుడికి నేను ప్రేయర్ చేశాను అనమాట. నాకు ఈ 2 daysలో 1 weekలో వచ్చేయాలని. దేవుడు 2 daysలో నాకు ఆ సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేసారు. అలాగే నేను కూడా బెదర్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను నాపై చేయి ఉంచి ఆయిల్ అభిషేకం ఇచ్చారు. వెంటనే నేను పడిపోయిన తర్వాత అతను అగ్నిని చూశాను. నేను అగ్ని నాకు కనిపించింది. అతను పరిశుద్ధాత్మ అగ్నితో అతను మండుతూ ఉండడం నేను చూశాను. అది నాకు దేవుడి ఇచ్చిన దర్శనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మహిమ ఘనత ప్రభావం ఆయనకే కలుగును గాక. రండి ప్రియులారా, మరి ఆ తైలం పట్టుకోండి, వాటర్ పట్టుకోండి, ప్రార్థన చేస్తాను.
ఓకే, ఇది ఉపవాస ప్రార్థన మరి చాలా సామర్థ్యంగా ఉంటుంది, గొప్ప బలంగా ఉంటుంది. హల్లెలూయా. అబ్బబ్బబ్బా రుణ హాసి తిరే హాల రుమ లేఖలిత నీక సూరల హదరిబ సీమ ఊల బలాల. తండ్రి థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ ఆనందానికి, ఆశీర్వాదాలకు, ఆదరణకు నేను లెక్కకు మించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ దినాన ఈ సమయంలో ప్రభువా మీ పిల్లలందరితో నేను కలుసుకోవడానికి, మీ మాటలు ముచ్చటించడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ప్రజలు ప్రభువా అల్లాడుతూ ఉన్నారయ్యా. నీ దీవెల కొరకు, నీ వెలుగు కొరకు, నీ ప్రసన్నత కొరకు, నీ ఆదరణ కొరకు, నీ ఆప్యాయత కొరకు, నీ ప్రేమ కొరకు నాన్న. అయ్యో నా తండ్రి, నా ప్రభు, ఇప్పుడే నా తండ్రి వరదవలే వారి మీదకి జమ్మని తండ్రి ప్రభు, వారి యొక్క శరీరాల మీదకి, వారి మనసుల మీదకి, వారి బ్రతుకుల మీదకి వెళ్ళి ఆవరించుకుని గాక. నీ ఆత్మ సన్నిధి తాకును గాక, నీ ప్రభావం తాకును గాక, నీ శక్తి తాకును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా హింస పెడుతున్న దురాత్మ శక్తులారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా కాళ్ళ క్రింద దొరుకుతున్నాను పాతాలకు భమన ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. షంద్రి మర్రాహల్ బులూస్ మస్కితి బస్సీ బబలహల ఆత్మీయతలు మూయించేసి రకరకాలుగా ఆటలాడుతున్న దురాత్మ శక్తులారా విడిచిపెట్టి భమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు, వివాహం కానటువంటి వారికి వివాహాలు, పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు నా తండ్రి దయ చేయబడును కాక యేసునామములో. గొప్ప అద్భుతం జరుగును కాక తండ్రి. ఈ దినాన్ని తండ్రి ప్రభా ఇదిగో నీ కుమారుడు తండ్రి ప్రభా, నాయన నీ కుటుంబం తండ్రి ప్రభా ఇదిగో విప్పినటువంటి ఆ గుప్పెళ్ళు విత్తనాలు 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింపబడిన గాక. ఆనందంతో కూడుకున్న పంట వారి కోయిదురు గాక, సంతోషంతో కూడుకున్న పంట వారి కోయిదురు గాక, మానసికమైన ప్రశాంతతతో కూడుకున్న సమాధానం పంట వారు కోయిదురుగాక. ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు అన్నింటి నుంచి నాయన తొలగింపబడి అనేక మందికి తండ్రి ఇచ్చు చేతులుగానే తండ్రి వారి చేతులు దీవించబడిన గాక. తండ్రి నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతిస్తూ మరలా నీ ప్రజలందరినీ కూడా నీ చేతులకు అందిస్తూ ఇగో జల తైలాలన్నీ కూడా నీ ఔషధంగా మార్చినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తంతో నింపినందుకు స్తోత్రాలు. వాటిని ఎక్కడ వినియోగించినప్పటికీ కూడా బొగ్గుమని మాడి మసైపోను కాక దురాత్మ శక్తులన్నీ కూడాను, ఓ అనారోగ్య పరిస్థితులన్నీ కూడా దూరం అయిపోను కాక చేస్తున్నాము. మహిమ పొందుకోమని యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకొని పొందుకొని తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు ఎల్లవేళలో కూడా ఆయన యొక్క మరి మహిమైశ్వర్యం బట్టి గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు జరిగిస్తూ ఆయన నామానికి ఘనత ప్రభావాలు పొందుకొను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.